నోటం అంటే ఆ ప్రాంతంలో ఓడలు తిరగకూడదు, పడవలు తిరగకూడదు. మొత్తం ఖాళీగా ఉండాలా. ఎయిర్ బేస్ కూడా అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గగనతలం కూడా ఖాళీగా ఉంచాలా. అంటే ఏదో సంథింగ్ పెద్ద ప్రయోగం చేసేటప్పుడు ఇట్లా చేస్తారు. మన విశాఖపట్నం తీరం నుండి 3240 కిలోమీటర్ల డేంజర్ జోన్ అయింది ఇప్పుడు. ఈ నెల 22 నుంచి 22 వరకు అక్కడ విమానాల్ని దారి మళ్లిస్తున్నారు. నోటం జారీ చేయడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. మిస్సైల్ టెస్టింగ్ ఈ నెల 22 నుంచి 24 మధ్య జరగనుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి 4 తేదీల్లో మిస్సైల్ టెస్ట్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం అప్పట్లో 3485 కిలోమీటర్ల ప్రాంతాన్ని డేంజర్ జోన్ గుర్తించారు. దాన్ని రద్దు చేస్తూ ఈ నెల 7ను మరోసారి కొత్త నో ఫ్లై జోన్ 1190 కిలోమీటర్లకు ప్రకటించారు. మళ్ళీ శుక్రవారం తాజాగా నోటం జారీ చేశారు. ఇందుకోసం 3240 కిలోమీటర్ల తీర ప్రాంతం వరకు డేంజర్ జోన్గా డిక్లేర్ చేశారు. విమాన కార్యకలాపాలు, సముద్ర భద్రతను ప్రభావితం చేసేందుకు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములను అప్రమత్తం చేసేందుకు ఈ డేంజర్ జోన్ ప్రకటించారు. పైలట్లు, విమానయాన సంస్థలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకి నోటం ద్వారా అధికారిక నోటిఫికేషన్ అందజేస్తారు. విమాన ప్రయాణానికి ఆటంకం కలిగించే మార్పులు లేదా ప్రమాదాల గురించి పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, విమానయాన సిబ్బంది ముందుగానే ఇచ్చే హెచ్చరికే ఈ నోటం. అంటే ఏదో భారీ ప్రయోగం జరగబోతుంది అన్నమాట.